ఒకప్పట్లో శాంతంగా ఉండే గుట్టల మధ్య ఒక బౌద్ధ ఆశ్రమం ఉండేది. అక్కడ బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకుంటూ, జ్ఞాన పాఠాలు నేర్చుకుంటూ జీవించేవారు. ఆ ఆశ్రమానికి ఓ ప్రఖ్యాత గురువు ఉండేవారు. ఆ అనుకూలమైన ప్రదేశంలో కూడా శాంతి కొద్దిగా లేకుండా పోయింది. అక్కడి కొంతమంది యువ భిక్షువులు పరస్పరం గుసగుసలు చెప్పడం, ఒకరిపై ఒకరు నెగటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఈ చర్యల వలన ఆశ్రమం భారం వేసినట్లుగా అనిపించేది. ఆ ఆశ్రమంలో అర్జున అనే ఒక శిష్యుడు ఈ ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బంది పడేవాడు. అతనికి ఆ నెగిటివ్ ఎనర్జీ తట్టుకోలేని స్థితికి వచ్చింది. అప్పుడు అతను తన గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: గురువు గారు, అర్జున సానుకూలంగా చెప్పాడు. ఈ ఆశ్రమం అంతా నెగటివ్ ఎనర్జీతో నిండి ఉంది. ఇది నా మనస్సుకు బాధ కలిగిస్తోంది. నాకు ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలనిపిస్తోంది. అక్కడ నా ఆత్మిక అభివృద్ధి మీద పూర్తి దృష్టి పెట్టగలను. గురువు శ్రద్ధగా విని ప్రశాంతంగా ప్రశ్నించారు: ఇక్కడి పరిస్థితులు నీకు ఇంత బాధ ఎందుకు కలిగిస్తున్నాయి అర్జున? అర్జునుడు తన మనోవేదన వివరించాడు. ఇక్కడి భిక్షువులు ప్రతిదీ రాజకీయంగా చూసి ఒకరిపై ఒకరు గుసగుసలు మాట్లాడుతున్నారు. కొందరు నన్ను నిందిస్తున్నారు, మరికొందరు విస్తృతంగా గాసిప్ చేస్తున్నారు. ఈ వాతావరణంలో నా ఆత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం చాలా కష్టంగా ఉంది గురువు గారు. అప్పుడు గురువు కొంత ఆలోచించి చెప్పారు: సరే, నీకు వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాను. కానీ ముందు నాకు ఒక చిన్న పని చెయ్యాలి. వెంటనే అర్జునుడు ఆశతో అంగీకరించాడు. గురువు అతనికి ఒక నీటితో నిండిన చెంచా ఇచ్చి చెప్పారు: ఈ చెంచా నీటిని తీసుకొని ఆశ్రమం మొత్తం తిప్పుకొని రావాలి. కానీ ఒక్క నీటి చిన్న బొట్టు కూడా పొర్లకుండా చూసుకోవాలి. ఈ పని విజయవంతమైతే నేను నీకు వెళ్ళడానికి అనుమతి ఇస్తాను అని అన్నాడు. అర్జునుడు జాగ్రత్తగా చెంచాను పట్టుకొని నెమ్మదిగా ఆశ్రమం చుట్టూ నడవడం మొదలుపెట్టాడు. అతని దృష్టంతా చెంచా మీదే ఉంది. అడుగులు మెల్లిగా వేస్తూ ఒక్క బొట్టు కూడా పొర్లకుండా చూసుకుంటూ నడిచాడు. కొద్ది గంటల తర్వాత అర్జునుడు తిరిగి వచ్చి చెంచా చూపిస్తూ హర్షంగా అన్నాడు: గురువు గారు, నేను పని పూర్తి చేశాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్ళొచ్చా అని అడిగాడు. గురువు స్నేహపూర్వకంగా నవ్వుతూ అడిగాడు: అర్జున, నువ్వు చెంచా పట్టుకొని నడుస్తున్నప్పుడు ఎవరైనా గుసగుసలు మాట్లాడుతున్నారని విన్నావా? లేదా ఎక్కడైనా ప్రతికూలతని గమనించావా అని అడిగాడు. అర్జునుడు క్షణం మాత్రం ఆలోచించకుండా చెప్పాడు: లేదు గురువు గారు, నేను పూర్తిగా చెంచా మీదే దృష్టి పెట్టి ఉంచాను. ఆ దారి మొత్తం ఎవ్వరూ మాట్లాడుతున్నారో గమనించలేదు అని అన్నాడు. అదే విషయం గురువు నిగ్రహంగా చెప్పారు. ఈ ఆశ్రమం ప్రపంచంలోని ఏ ప్రదేశంలాగా సవాళ్ళతో నిండి ఉంటుంది. కానీ నీ దృష్టి నీ లక్ష్యాల మీదే ఉంటే నెగిటివిటీ నీకు ప్రభావం చూపలేదు. దీన్ని నువ్వు ఒక పీటగూడెంలా నడవడంలాగా చూడు. దారిలో అందరూ అరుస్తూ శబ్దం చేస్తూ ఉంటారు. నీ దృష్టి ఆ గోల మీద ఉంటే అది నీకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ నువ్వు నీ గమ్యాన్ని మాత్రమే చూస్తే ఆ గోల వెనుకకి వెళ్ళిపోతుంది. అతను తేలికగా నవ్వుతూ మరోసారి చెప్పారు:
ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను కలుసుకుంటావు, కానీ వాళ్ళ దోషాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించేది నువ్వే. లేదా నువ్వు నీ దారిలో నడుస్తూ సానుకూలతతో ముందుకు వెళ్ళొచ్చు అని అన్నాడు. ఆ మాటలు అర్జునుణ్ణి లోపలికి లోతుగా ప్రభావితం చేశాయి. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, ప్రతికూలత తప్పించుకొని పరిగెత్తడం కాదు, దాన్ని ఎలా ఎదుర్కొనాలో నేర్చుకోవడం ముఖ్యమని ఆ బోధనతో అతను ఆశ్రమంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన లక్ష్యాలపై దృష్టి పెట్టి శాంతి తనలోనే ఉందని గుర్తుంచుకొని ముందుకు సాగాడు. మన జీవితంలో కూడా ప్రతికూలమైన వ్యక్తులు ఎదురవుతారు. వారిని ఎదుర్కోవడంలో మన దృష్టిని మన లక్ష్యాలపై ఉంచడం అత్యంత ముఖ్యమైనది. మన అభివృద్ధి వైపు చూసుకుంటే ఆ ప్రతికూలత వెనుకకు వెళ్ళిపోతుంది. ప్రతిసారి వారికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదు. అవసరమైనప్పుడు వారితో దూరంగా ఉండడం లేదా తమ పరిమితుల్ని గుర్తించేయడం ఉత్తమమైన మార్గం. సానుకూలమైన వ్యక్తుల చుట్టూ ఉండి మన దారిలో నడవడం జీవితానికి ప్రశాంతత కూరుస్తుంది. చివరిగా, ప్రతికూల వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు, కానీ వారిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మన సొంత లక్ష్యాలను చేరుకోవడమే మన అసలైన జ్ఞానం.